ఏది అబ్బా స్వామి 20 వేస్తుందా 13? అవును స్వామి. 2 సంచులు వేస్తున్నావు స్వామి? 4. 20 వేస్తుందా 13? 2 కదా? 2 ఆడగొట్టి స్వామి. అది కూడా వేస్తావా? అది ఒకటి 20 వేస్తున్నా 13, 3 బ్యాగులు వేస్తున్నాడు. సగం మీరే వేస్తావా? ఈరే మొత్తం వేస్తావా? సగం వేస్తావా? సగం మీరే వేస్తున్నాడు. ఒకటి బయోవిటా చూడు, పిఐ కంపెనీ చూడండి. ఇందులో మనకు బయోవిటా చూడండి కనబడుతుంటుంది. గ్రాన్యువల్స్ బేస్డ్ ఆన్ సీవీడ్. ఇది సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ అయితేనే ఉంటుంది మనకి. ఇది మనకు వరిలో అధిక పిలకల కోసం వాడడం అయితే జరుగుతుంది. ఏ స్వామి రౌండ్గా అదే మందు కాదే స్వామి, మందు కాదే. అవును మొత్తం చిక్కరా కింది మంచిగా కలుపుతాం. అది ఏమో అది తీసుకో, ఏమన్నా పారగిట్లా తీసుకో. రైతులందరికీ ఇక్కడ చూడండి, మనకు ఈ సంవత్సరం యాసంగి వరి పంటలో చాలా ఇబ్బంది అయితే పెట్టుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ చూడండి, మనకు వరి పంట చూసుకున్నట్లయితే చూడండి ఈ విధంగా అయితే ఉంది. ఈ మొగి పురుగు ఎఫెక్ట్ బాగా అధిక మొత్తంలో చేయడం వల్ల ఈ విధంగా అయితే అయింది చూడండి. మనకి ఇక్కడ రైతు వచ్చేసి రెండవ దఫా, ఫస్ట్ అయితే డిఏపి అయితే వరి నాటు వేసినప్పుడు డిఏపి అయితే చల్లడం అయితే జరిగింది. ఇప్పుడు ఈ రెండోసారి ఎరువులు అయితే వేస్తున్నాడు. మనకు 20 వేస్తున్న 13, 2 బ్యాగులు, ఒక యూరియా కొద్దిగా తీసిండు, దాంట్లో కొద్దిగా సగం యూరియా వేసిండు. బయోవిటాలు పిఐ కంపెనీ వాళ్ళది బయోవిటా 2 బ్యాగ్స్ వేయడం అయితే జరిగింది. మీకు ఇది ఎందుకు చేస్తున్నానంటే, మన రైతు ఈ విధంగా వేసిన రైతులు ఎవరైనా మంచిగా రిజల్ట్ అంటే మనకు అధిక మొత్తంలో పిలకలు కానీ చేనుకు వరి పంట అనేది బాగా వచ్చిందా లేదా అనేది దానికోసం ఇప్పుడైతే ఫస్ట్ వీడియో తీస్తున్నాను. మీకు నెక్స్ట్ ఈ వీడియో ఈ పంట ఏ విధంగా వచ్చింది అనేది కూడా మీకు చూపిస్తాను. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి రైతు అయితే ఇక్కడ మనకు ఇప్పుడు వెళ్తున్నాడు చూడండి. ఈ వరి పంట చూడండి, ఈ కాంబినేషన్లో రైతులకు ఎలా ఉపయోగపడుతుంది చూడండి. ఇది వరి పంట ఈ విధంగా అయితే ఉంది. మీకు నెక్స్ట్ మళ్ళీ ఒక 10 డేస్ తర్వాత దాని రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను. ఇది వరి పంట మొత్తం అనేది ఈ విధంగా అయితే ఉంది చూడండి. మనకు చూడండి మధ్యలో ఎట్లా కనబడుతుంటుంది మీకు. ఈ విధంగా తీవ్ర నష్టం అయితే ఉంది. మనకు నెక్స్ట్ టైం ఏ విధంగా ఉంటుంది, ఆ 20 పిఐ కంపెనీ ఏ విధంగా పనిచేసింది అనేది కూడా మీకు రిజల్ట్ ఇది ముందు తర్వాత కూడా మీకు వీడియో చేసి చూపిస్తాను.